హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వి ఫ్యాక్ట్స్. మహాభారతంలోని అన్ని పాత్రల పేర్లు ఏ టు జెడ్ వరకు చెప్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వి ఫ్యాక్ట్స్ ఛానల్. అభిమన్యుడు మూడవ పాండవ యువరాజు అర్జునుడు మరియు యాదవ యువరాణి సుభద్రల కుమారుడు. అతను తన మామలు కృష్ణ మరియు బలరామ శిష్యుడు. కురుక్షేత్ర యుద్ధం 13వ రోజున అన్యాయంగా చంపబడ్డాడు. యుద్ధంలో అభిమన్యుడు రుక్మర్త, బృహద్బల, లక్ష్మణ, దుర్యోధనుని కుమారుడు, దుష్మనర, దుశ్శాసనుని రెండవ కుమారుడు, కర్ణుని 7 పెంపుడు సోదరులు, శల్యుని కుమారులు మొదలైన వారితో సహా యోధులను నేరుగా మరియు ఉమ్మడి దాడుల్లో అతని చేతిలో విల్లుతో చంపాడు. అతను తన తండ్రి అర్జునుడిలాగే గొప్ప యోధుడు. అతను పాండవులకు అత్యంత ప్రియమైన కుమారులలో ఒకడు. అధిరథుడు కర్ణుని పెంపుడు తండ్రి మరియు భీష్ముని రథసారథి అహన. అతను అన్ని సూతలకు మరియు రాజసారథికి కూడా నాయకుడు. భాగవత పురాణం ప్రకారం అధిరథుడు యయాతి నుండి వచ్చాడు, కాబట్టి కృష్ణుడితో బంధువు. అతను రోమపాద వంశస్థుడు. అంగరాజు మరియు దశరథుని వంశస్థుడైన శీఘ్ర యొక్క బావ, అయోధ్య రాజు. అద్రిక ఒక అప్సరస. ఆమె ఒక చేపగా మారుతుందని శాపాన్ని పొందింది మరియు ఆమె మనిషికి జన్మనిస్తేనే విముక్తి పొందుతుంది. అద్రిక ఒక చేపగా యమునా నదిలో నివసించింది. ఒకసారి ఆమె ఉపరిచార వీర్యంతో పరిచయం ఏర్పడింది మరియు ఆమె గర్భం దాల్చింది. 10 నెలల తర్వాత కొంతమంది మత్స్యకారులు ఆమెను పట్టుకున్నారు. ఆమె గర్భాన్ని తెరిచారు మరియు 2 పిల్లలను కనుగొన్నారు, మత్స్యగంధ మరియు మత్స్య. ఈ సంఘటన తరువాత అద్రిక తన శాపం నుండి విముక్తి పొంది స్వర్గానికి తిరిగి వచ్చింది. అగ్ని హిందువుల అగ్నిదేవుడు. వనపర్వంలో మార్కండేయ మహర్షి అగ్ని వివాహ వృత్తాంతం చెప్పాడు. ఖాండవ దహ పర్వంలో అగ్ని మారువేషంలో కృష్ణుడు మరియు అర్జునుడు తన ఆకలిని తీర్చడానికి తగినంత ఆహారం కోరుతూ నాగుల అధిపతి అయిన తక్షకుని కోసం ఇంద్రుడు రక్షించిన ఖాండవ వనాన్ని తినాలని తన కోరికను వ్యక్తం చేశాడు. కృష్ణుడు మరియు అర్జునుడు సహాయంతో అగ్ని ఖాండవ వనాన్ని తినేస్తాడు. తరువాత అర్జునుడు తన ఆయుధాలన్నింటినీ ఇంద్రుడి నుండి పొందాడు మరియు వరుణుడి నుండి విల్లు, గాంధీవాన్ని కూడా పొందాడు. అలంబుష ఒక రాక్షసుడు. కురుక్షేత్ర యుద్ధంలో కౌరవ పక్షం నుంచి పోరాడాడు. యుద్ధ సమయంలో అతను పాండవ యువరాజు అర్జునుడి కుమారుడు ఐరావణ్ను ఓడించాడు. తరువాత అలంబుషను భీముని కుమారుడు ఘటోత్కచ చంపాడు. అలయుధ అతను అలంబుష అనే మరొక రాక్షసుడు మరియు స్నేహితుడు. యుద్ధం యొక్క 14వ రోజు రాత్రి యుద్ధంలో భీముని రాక్షస కుమారుడు ఘటోత్కచుడు. అతను మరియు అలంబుష చంపబడ్డాడు. అంబ కాశీకి రాజు కాశ్య యొక్క పెద్ద కుమార్తె మరియు అంబిక మరియు అంబాలికా సోదరి. అంబను కురు రాజకుమారుడు భీష్ముడు అపహరించాడు మరియు ఆమె దురదృష్టానికి అతనిని బాధ్యులను చేసింది. ఆమె జీవితంలో ఆమె ఏకైక లక్ష్యం అతని వినాశనమే అవుతుంది. దానిని నెరవేర్చడానికి ఆమె శిఖండినిగా పునర్జన్మ పొందింది. అంబాలిక కాశీ రాజు కాశ్యుని కుమార్తె మరియు హస్తినాపూర్ రాజు విచిత్రవీర్య భార్య. ఆమె పాండుకు తల్లి, ధృతరాష్ట్రునికి సవతి తల్లి మరియు పాండవుల అమ్మమ్మ. అంబిక కాశీ రాజు కాశ్య కుమార్తె మరియు హస్తినాపుర రాజు విచిత్రవీర్య భార్య. 9 ఆమె ధృతరాష్ట్రునికి తల్లి మరియు పాండుకి సవతి తల్లి మరియు కౌరవులకు అమ్మమ్మ. అంబిక యొక్క ప్రధాన పరిచారిక. తరువాత పునశ్చరణలో పరిశ్రమ అని పేరు పెట్టబడింది. అంబిక మరియు అంబాలిక ద్వారా నియోగం కోసం మహర్షి వ్యాస వద్దకు పంపబడింది. వారి కలయిక నుండి విదురుడు జన్మించాడు. అమితౌజస్ పాంచాల రాజ్యం యొక్క శక్తివంతమైన యోధుడు. అతను పాండవుల పక్షాన ఉన్న మహారథుడు. అంజన పర్వణం అతను ఘటోత్కచ మరియు మౌర్విల కుమారుడు. అతని తాతలు భీమ మరియు హిడింబ. అతను కురుక్షేత్ర యుద్ధంలో అశ్వత్థామచే చంపబడ్డాడు. అర్జునుడు పార్థ మరియు ధనంజయ అని కూడా పిలువబడే అర్జునుడు మహాభారతంలో ఒక పాత్ర. అర్జునుడు కురు రాజ్యంలో పాండు మరియు కుంతిల కుమారుడు. అతను ఇంద్రుని ఆధ్యాత్మిక కుమారుడు. అతను పాండవ సోదరులలో 3వవాడు మరియు ద్రౌపది, ఉలూపి, చిత్రాంగద మరియు సుభద్రలను వేర్వేరు సమయాల్లో వివాహం చేసుకున్నాడు. అతని 4 పిల్లలలో ఇరావన్,
బభ్రువాహన, అభిమన్యు మరియు శృతకర్మ ఉన్నారు. అర్జునుడు అతిమహారథి తరగతి యోధుడు. అతను శ్రీకృష్ణుని బంధువు మరియు ఉత్తమ స్నేహితుడు. అతను మహాభారతంలో అత్యుత్తమ విలుకాడు మరియు గొప్ప యోధుడు. శ్రీకృష్ణుడి వ్యూహాలను అనుసరించి భీష్ముడు, కర్ణుడు వంటి ఎందరో మహాయోధులను సంహరించాడు. దేవతలు, గంధర్వులు మరియు అసురులను ఓడించిన రికార్డు అతనికి ఉంది. అరుణి ఎడిట్. మహాభారతంలో అరుణి ఆది పర్వంలో కనిపించింది. అరుణి ధౌమ్య అనే ముని శిష్యురాలు. ఒకసారి ఆశ్రమం, పాఠశాల, పొలాల్లో వరద వచ్చింది. కరకట్టలో బోరు ఏర్పడింది. ధౌమ్యుడు గట్టులోకి నీరు రాకుండా అరుణిని పంపాడు. చాలా సేపటికి అరుణి తిరిగి రాలేదు. అందుకే అరుణిని వెతకడానికి ధౌమ్య బయలుదేరాడు. రెండోది నీరు ప్రవేశించకుండా కట్ట తెగిపడి ఉంది. అతని విధేయత కారణంగా అరుణిని గురుభక్త అరుణి అని కూడా పిలుస్తారు. అశ్విన్స్. అశ్వినులు లేదా అశ్విని జంట కవల దేవతలు. వారి తండ్రి సూర్య మరియు తల్లి శరణ్య. వారు ఔషధం మరియు ఆరోగ్యానికి దేవతలు. ఇతిహాసంలో కుంతి మాద్రికి శాపం వల్ల సంతానం కలగకపోవడంతో మద్రి పట్ల మనస్తాపం చెంది తన రహస్య మంత్రాన్ని ఆమెతో పంచుకుంది. మాద్రి మంత్రాన్ని ఉపయోగించి అశ్వినిలను పిలిచారు మరియు ఒక జంట కవలలు, నకుల మరియు సహదేవను కలిగి ఉన్నారు. అశ్వత్థామ. అశ్వత్థామ గురువు ద్రోణుని కొడుకు మరియు భరద్వాజ మహర్షికి మనవడు. అశ్వత్థామ ఖగోళ ఆయుధం నారాయణాస్త్రాన్ని కలిగి ఉన్నాడు. ఇది మహాభారతం యుగంలో ఎవరికీ లేదు. అతను నారాయణాస్త్రాన్ని ప్రయోగించి పాండవ సైన్యంలోని ఒక అక్షౌహిణిని చంపాడు. అశ్వత్థామ కురుక్షేత్ర యుద్ధంలో పాండవులకు వ్యతిరేకంగా కౌరవ పక్షాన పోరాడాడు. ఉత్తర గర్భంపై బ్రహ్మశిరాస్త్రాన్ని ప్రయోగించిన తర్వాత శ్రీకృష్ణుడు అతనిపై శాపం కారణంగా అతను చిరంజీవి, అమరుడు అయ్యాడు. అశ్వత్థామ కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల చివరి సేనాధిపతిగా నియమించబడ్డాడు. దుఃఖం మరియు ఆవేశంతో అధిగమించి అతను పాండవ శిబిరంలో ఎక్కువ భాగాన్ని ఒకే రాత్రి దాడిలో చంపేస్తాడు. అతను ఇప్పటికీ ఉన్నాడని ఒక అపోహ ఉంది.